చాలా మెట్లు ఎక్కాను, చాలా కష్టంగా ఎక్కానని అనుకున్నారు. కానీ నాకైతే భక్తితో చాలా ఎక్కాను. ఎన్ని మెట్లైనా కూడా నాకు లెక్క లేకుండా ఎక్కాను. చాలా మెట్లయితే ఉన్నాయి. ఆఖరికి అమ్మవారిని చూసేసరికి నాకు ఇంక ఏడుపు అయితే ఆగలేదు. అమ్మవారిని కళ్ళారా చూసుకొని మనసారా మొక్కుకున్నా. హాయ్ ఫ్రెండ్స్, ఇందుకు మేము ఎక్కడికి వెళ్ళామో తెలుసా? తలుపులమ్మ తల్లి లోవా వెళ్ళామన్నమాట. ఊరి పేరే లోవా అంటారు. ఇది వచ్చేసి మా ఊరు రావులపాలెం దగ్గర. మొత్తం ఇలావి రావులపాలెం అని కట్టారు, కొత్తగానే కట్టారు. ఇదంతా రావులపాలెం సిటీ అన్నమాట. ఇంత పూల కొట్లు ఇంకా అన్నీ ఉంటాయి. ఇక్కడికి ఏం రావాలన్నా మేము ఇక్కడికి రావాల్సిందే. అంటే మాకు కొంచెం దూరంలో ఉంటాయి, మొత్తం అక్కడే దొరుకుతాయి. ఇంకా అలా వెళ్ళేసరికి ఇంకా పువ్వులు కొనుక్కుందాం అనేసి ఇంకా కారు ఆపేశారు. ఇంకా పువ్వులు కొనుక్కున్నాం. కనకంబరాలు 4 మూరలు 150 రూపాయలు చెప్పారు. మాకైతే రావులపాలెంలో పువ్వులు అనేవి చవకగానే ఉంటాయి. ఎందుకంటే అటు సైడ్ మాకు కడుపులంక ఇవన్నీ ఉంటాయి కాబట్టి అందుకు తక్కువ రేట్లో ఉంటాయి. ఇంకా మేము వెళ్ళేసరికి కొంచెం దూరం అయిపోయిన తర్వాత తెల్లారిపోయింది. ఇంకా అక్కడి నుంచి వర్షం వచ్చిందండి. రావులపాలెం నుంచే చాలా వర్షం ఉంది. ఇంకా కొంచెం దూరం వెళ్తే సిటీయే కదా, అటు సైడ్ అయితే ఇంకేమీ వాటర్ ఎంత వస్తే అంతే, ఇంకా గోదావరి లాగే ఉంటుంది. ఇంకా చూసారా రోడ్డు మీద ఏదో గోదావరి వచ్చినట్టు, సముద్రం వచ్చినట్లే ఉంది. ఇంకా కొంచెం దూరం వెళ్తే రాజమండ్రి సైడ్ ఇంకా అవన్నీ దాటేసాం. ఇంకా మేము ఆ సైడ్ రాలేదనుకోండి. ఇంకా సిటీ, ఇంకా పెద్ద పెద్ద బిల్డింగ్లు ఇవన్నీ అన్నీ ఉన్నాయి. అన్నీ క్యాప్చర్ చేశాను నేను. ఇంకొంచెం ముందుకెళ్తే పంట పొలాలు ఇవన్నీ ఉంటాయి. మా సైడ్ అయితే కంపల్సరీగా పంట పొలాలు ఉంటాయి. ఎక్కువ వరి చేలు అవన్నీ వేస్తారు. వెజిటేబుల్స్ అండ్ ఇంకా పూల తోటలు అవన్నీ ఉంటాయి. కాకపోతే అన్ని సైడ్లు ఒక్క సైడ్ అయితే వెయ్యరు కదా, కొన్ని చోట్ల అన్నీ వేస్తారు. మేము వెళ్ళే సైడ్ అంతా కూడా వరి ఎక్కువనే ఉంది. చాలా గ్రీనరీ ఎంత బాగుందంటే అంత బాగుంది. కొంచెం టెంపుల్కి దగ్గరకు వచ్చేసి సైడ్కి కొంచెం ఇవేవి చెట్ల కింద కనిపించాయి. నేను ఏమని అడిగితే అవి ఫామ్ ఆయిల్ చెట్లు అని ఏదో చెప్పారు. అంటే నాకు కూడా పెద్ద తెలీదు. ఫామ్ ఆయిల్ చెట్లు అన్నారు, ఇంకొకటి ఏంటి ఒక్క చెట్లు అన్నారు. అంటే పూజలోకి ఉపయోగిస్తాం కదా ఆ చెట్లు అన్నారు. మీకు ఏమన్నా తెలిస్తే కామెంట్ చేయండి. అవి దాటేసిన తర్వాత మళ్ళీ వరి చేలు అవన్నీ వచ్చినాయి. కాకపోతే ఎక్కువ గ్రీనరీ ఎక్కువ ఉంది. కాకపోతే మీకు ఒకటి చెప్పాలంటే ఇది టెంపుల్ వీడియో అయిపోయిన తర్వాత మీకు కంపల్సరీగా మంచి మంచి ప్లేసెస్ అన్నీ చూపిస్తాను. అన్నీ స్కాప్ చేసి అన్నీ తీసాను నేను. ఖచ్చితంగా మీకు మంచి వీడియోస్ వస్తాయి. ఇదైతే కొబ్బరి తోటలు, ఎండ మామిడి చెట్లు, ఇంకా రైస్ మిల్స్, ఇంకా ఇసుక, కంకర ఇవన్నీ ఎక్కువ మిల్లుస్ ఎక్కువ వచ్చినాయి, ఫ్యాక్టరీలు అన్నమాట. చాలా అంటే చాలా బాగున్నాయి ప్లేసెస్ అన్నమాట. టెంపుల్ దగ్గరికి వచ్చేసాము అంటే ఇంకా రాలేదు మనం. ఇది అన్నవరం టెంపుల్ అన్నమాట. బయట పార్కింగ్ ప్లేస్. అంటే అన్నవరంలో ఎందుకు ఆగారు, మీరు వెళ్ళింది తలుపులమ్మ తల్లి లోవా కదా అని అనుకుంటారు. కాదు, అన్నవరం ప్రసాదం తీసుకుందాం అనేసి ఇంకా అక్కడ ఆగాము. లొకేషన్ అయితే ఎంత బాగుందో చూసారా? చాలా అంటే చాలా బాగుంది. అంటే ప్రసాదం తీసుకోవడానికి లేడీస్ ఉంటారు కదా, మన వాష్రూమ్కి వెళ్తారేమో అనేసి ఇంకా ఆపేశారు. కొంచెం దూరం వెళ్తే మన స్వామివారి దర్శనం ఉంటుంది. అంటే కొండపైన కాదు, కింద కొంచెం పైకి వెళ్ళలేని వాళ్ళు కింద దర్శనం చేసుకోవడానికి ఆపారన్నమాట. మా వాళ్ళు దిగి దండం పెట్టుకుని ప్రసాదం అయితే ఇచ్చేసుకున్నారు. ఇక్కడ నుంచి స్టార్ట్ అండి. ఇక్కడి నుంచి మా కారు ఎక్కడ బయలుదేరిందో, ఇంకా మా కారు దీది గుడి కొండ కూడా దాటలేదండి. కొండ దాటకుండానే దేవుడిది కూడా దాటలేదు. ఇంకా కొంచెం దూరం వెళ్తే కొండ కొంచెం దగ్గరికి, అంటే స్వామివారికి కొంచెం దూరంలో ఉన్నప్పుడు బండి అయితే ఆగిపోయిందండి. అంటే కొంచెం మంట రావడం, పొగ రావడం అట్లా జరిగింది. ఎందుకో తెలియదు. అంటే స్వామివారి దర్శనం చేసుకోకుండానే ప్రసాదం తీసుకుని పట్టుకుని వెళ్ళిపోతున్నారని కోపం వచ్చిందో ఏంటో తెలియదు. కానీ చాలా చోట్ల అయితే ఆగిపోయింది. స్వామివారి కొండ దాటకుండానే ఒక 3-4 సార్లు ఆగిపోయింది. ఇంకా డ్రైవర్ గారు దిగి చెక్ చేస్తున్నారు. ఇంకా మేము కార్లోనే కూర్చొని చూసాము. అలాగ కొంచెం దూరం వెళ్ళి స్వామి ఏమనుకోకండి అని దండం పెట్టేసుకొని ఇంకా అలా ప్రయాణం సాగించాము. ఇంకా అప్పుడైతే కారు బాగానే ఉంది. కొంచెం దగ్గరికి వచ్చేస్తే ఇంకా గుడి కూడా దగ్గరనే, అక్కడికి ఇక్కడికి ఎంతో దూరం ఉండదన్నమాట. ఒక 10 నిమిషాల జర్నీ. ఇంకా అయితే అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇదంతా పైకి కొండపైకి వెళ్ళిపోతుంది కారు. ఆ కొండపైకి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నైవేద్యాలు అట్లా పెట్టుకుంటారు కదా, నైవేద్యాలు కాకుండా నార్మల్గా ఇక్కడ వంట చేసుకోవడానికే ఉంటుంది. ఓన్లీ మనకి భోజనాలు అవి పెట్టరు, మనం వండుకోవాలి ఎంతమంది వచ్చినా కూడా.
ఎక్కువ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ అందరూ వచ్చి కలిసి వండుకుంటారు. అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత మనం కుకింగ్ ప్రాసెస్ చేసుకోవాలి. ఇక్కడ వంట చేయడానికి చాలామంది అంటే చాలామంది ఉంటారండి. మనం వెళ్ళే దారిలోనే చాలామంది అడుగుతారు వంట చేయాలా అనేసి. మేమైతే వంట వండుకోలేదండి. ఎంత 7 మెంబర్స్ వెళ్ళాం మేము. ఇంకా బయట తీసుకున్నాము. ఇదైతే కొత్తగా కడుతున్నారండి. ఎందుకంటే లిఫ్ట్ అండ్ మెట్లకి వెళ్ళలేని వాళ్ళు మాలాంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి లిఫ్ట్ అయి కడుతున్నారు. పక్కన ఉన్నది కదా అవే. నేనైతే మెట్లు ఎక్కుతుంది నేను, మా పక్కన ఉంది మా అమ్మ ఎల్లో కలర్ సారీ, దాని పక్కన ఉన్నవాడు మా బుడ్డోడు. నేను ఇంక మెట్లు ఎక్కేసానండి. ఇంకా అంటే లిఫ్ట్ లేదు కదా, లిఫ్ట్ అయితే ఇప్పుడే చేస్తున్నారంట. ఇదే ప్రాసెస్ చేస్తున్నారు, ఇప్పుడే కడుతున్నారు అన్నీ కూడా. ఇంకా లిఫ్ట్ లేదు అనేసి నేనైతే మెట్లు ఎక్కేసాను. చాలా మెట్లు అంటే ఉన్నాయండి, బయట కనిపించే మెట్లు అయితే కాదు. ఇంకా లోపలికి చాలా మెట్లు అయితే చాలా ఉన్నాయి. ఒక 3 స్టెప్పుల దాకా ఉన్నాయి మెట్లు. కానీ అవన్నీ ఎలా ఉన్నా కానీ ప్రకృతిని చూస్తూ ఆ నేచర్ని చాలా అంటే చాలా అనిపించింది నాకు. ఇంకా ఎండ అనిపించలేదు, ఇంకా కష్టం అనిపించలేదు. ఎలా అయినా అమ్మవారిని చూడాలి, దర్శనం చేసుకోవాలి అని ఇంకా సంకల్పంతో వెళ్ళిపోయాను ఇంకా లోపలికి. చాలామంది అయితే వచ్చారండి, ఎందుకంటే ఆషాఢం లాస్ట్ డేట్ కాబట్టి ఇంకా చాలామంది వచ్చారు. చాలామంది కూడా వచ్చి వంటలు చేసుకొని అమ్మవారిని దర్శనం చేసుకొని ఇంకా చాలా హ్యాపీగా ఉన్నారు. మేమైతే కుక్ చేసుకోలేదు కాబట్టి మేము దర్శనం చేసేసుకొని ఒక అరగంట గుళ్ళోనే కూర్చొని ఇంకా అమ్మవారిని అలా చూస్తూ, లోపలికి అయితే ఫోన్ అలో చేయలేదండి. నేను బయట చూపించాల్సినవి అన్నీ చూపిస్తాను. ఇంకా బయట ఫోన్ అయితే తీసుకెళ్ళరండి, ఎందుకంటే అమ్మవారిని చూపించారు కాబట్టి. బయట అయితే అన్నీ తీసాను నేను. ఇటు సైడ్ అయితే వాళ్ళ నుంచున్న సైడ్ నుంచి అయితే ఫ్రీ దర్శనం అన్నమాట, డబ్బులు తీసుకోకుండా అటు నుంచి వెళ్ళాలి. నేనైతే ఇటు నుంచి వెళ్ళాను, ఎందుకంటే సైడ్ పక్కకు ఉంటుంది గేట్. అంటే ఎవరైనా వెళ్ళలేని వాళ్ళు అట్లాంటివి ఉంటే మనల్ని పక్కన నుంచి పంపిస్తారు. నేను మూడు స్టేర్ల ఎక్కదిలోకి నాకు ఇంకా చెమట్లు పట్టేసినాయి. ఇంకా ఆ రోజు చాలా ఎండ ఉందండి. ఫస్ట్ ఇక్కడ చూపిస్తున్నాను కదా కొండ, అమ్మవారు అక్కడే వెలిసారంట. తర్వాత మనకి కొంచెం పైకి అనేది టెంపుల్ మార్చారు. అసలైన టెంపుల్ అయితే నేను చూపించింది అనుకుంటా, నాకు తెలీదు, మా అమ్మగారు వాళ్ళు చెప్పారు. ఇంకా దర్శనం చేసుకుని వచ్చేసాను అమ్మని. మీకు ఒక విషయం చెప్పనా, అందరికీ దర్శనం అయితే బయట నుంచే చూపిస్తారు. నేను గర్భగుడిలోకి వెళ్ళి అమ్మని దర్శనం చేసుకొని అమ్మ పాదాలని కూడా ముట్టుకొని నేను వచ్చాను. అంత దగ్గరగా దర్శనం చేసుకున్నాను. అందుకే నాకు ఇంకా అమ్మని కూడా ఏం మొక్కుకోవాలో కూడా తెలియకుండానే ఏడుపు వచ్చేసింది నాకు లోపలే. బయటకు వచ్చినప్పుడు కూడా ఇంకా ఏడుపు ఆగట్లేదు. ఇంకా ఏడుస్తే మళ్ళీ ఏమనుకుంటారని ఏడుపు కంట్రోల్ చేసుకొని ఇంకా అలాగే ఉన్నాను. నాకు ఇంకా గూస్ బంప్స్ వచ్చినాయండి. ఇంకా అమ్మవారి దగ్గర పాదాల దగ్గరవే గాజులు ఇచ్చారు, అక్కడే వేసుకున్నాను. ఇంకా పంతులు గారు కూడా అక్షంతలు వేసి ఆశీర్వదించారు. నాకు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా మాటలు రావట్లేదు ఇప్పుడు కూడా తలుచుకుంటే. ఇంకా అలా అయితే జరిగిపోయింది. ఇంకా అలాగే కూర్చున్నాము. మా వాళ్ళు అయితే ఇంకా కూడా రాలేదండి, ఎందుకంటే ఫ్రీ దర్శనంలో చాలా టైం పడుతుంది. వాళ్ళు రావడానికి అరగంట పట్టింది. ఇంక నేను అలాగే కూర్చున్నాను. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు కూడా దర్శనం చేసుకున్నారు. ఎటు సైడ్ వచ్చారో అటు సైడ్ నుంచే వెళ్ళిపోమని చెప్పారు. ఇది ఉచిత మార్గం, అటు నుంచే వెళ్ళాలి, ఇక్కడ పేరుంది కాబట్టి అక్కడి నుంచే వెళ్ళాలి. మేమైతే ఎటు నుంచి వచ్చామో అటు నుంచే వచ్చేసాము. ఇంకా అలా అయితే బాగా జరిగిందని దర్శనం. ఇంకా వండుకోవడానికి అయితే లేదు కాబట్టి ఇంకా మేము వచ్చేసాము. చూసారు, ఇది కొండ ఇంకా ఎంట్రెన్స్ అన్నమాట బయటకి ఎక్కేటప్పుడు. ఇది చూసారా ఎంత బాగుందో, చాలా అంటే చాలా బాగుందండి. ఎంత మెట్లు ఎక్కినా కానీ ఇలాంటివి చూసినప్పుడు మనకు ఎంత కష్టం అనిపించదు. నాకు కూడా ఏమనిపించలేదు. ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత కొంచెం దూరంగా చల్లటి ప్రదేశం చూసుకొని ఇంకా టిఫిన్లు చేసేసాము. టిఫిన్ చేసేసిన తర్వాత మేము ఇంకొక చోటకు వెళ్ళాము. ఆ వీడియో కూడా వస్తుంది. మీకైతే ప్రకృతిని చూపిస్తాను. చాలా మంచిగా మంచి వీడియోస్ అన్నీ తీసాను కూడా. మీరైతే ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకుండా ఒక లైక్, ఒక షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నెక్స్ట్ పార్ట్ 2 కూడా వస్తుంది. బాయ్ ఫ్రెండ్స్.